ఓం శ్రీ గురుభ్యం నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అభిజ్ఞానం ఆస్ట్రోఫామా. ఈరోజు భీమవరం దగ్గరలోని కాలకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నామండి. ఈ ఆలయానికి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. పూర్వగాథ ఉంది. మొగల్తూరుకి చెందిన ప్రభువులు శ్రీ కలిదిండి రంగరాజు గారికి తిరుమల శ్రీవారి స్వప్నంలో కనిపించి తిరుమల రమ్మని ఆనతినిచ్చారు. ఆయన మార్గమధ్యంలో ఆలయానికి దగ్గరలో విశ్రాంతి తీసుకొనగా ఆలయంలో పూజలు చేస్తున్న తిరుమాచారులు రంగరాజు గారిని ఆలయానికి ఆహ్వానించారు. ఆయన సున్నితంగా తిరస్కరించారు. అదే రాత్రి ఆయన నిద్రపోయి మరునాడు లేచేసరికి 2 కళ్ళు చూపును కోల్పోయారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొనగా ఒక కన్ను చూపు వచ్చింది. రెండవ కన్ను కాలకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనగా వస్తుందని చెప్పారు. ఆయన కాలకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొనగా రెండవ కన్ను చూపు వచ్చింది. రంగరాజు ప్రభువులు ఆలయ నిర్వహణకు 83 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం నిత్య పూజలు జరుగుతాయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా భీమవరం పరిసర ప్రాంతాల వాళ్ళు దర్శించుకోండి.